హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మరికొన్ని కొత్త కలెక్షన్ అండి. కంప్యూటర్ వర్క్స్ ఆల్మోస్ట్ ఎక్కువ మట్టుకు పట్టు శారీ కలెక్షనే వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క డిజైన్ అంటే సేమ్ సిమిలర్ డిజైన్ రెండు వేయాల్సి వచ్చింది. ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి. శారీ అయితే ఇలా పర్పుల్ షేడ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ అన్నమాట. శారీలో బ్లౌజ్ మీదనే వర్క్ వేసాము. బ్లౌజ్ వచ్చేసి ఇది. నెక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పర్పుల్ వేసాను, గోల్డ్ అవుట్లైన్ కూడా గోల్డ్ జరీ ఇచ్చాను. ఇక్కడ లైట్గా బ్లూ ఉంది, అంటే శారీలో కొంచెం బ్లూ షేడ్ కూడా మిక్సింగ్ ఉంది కదా, అందుకని ఇక్కడ బ్లూ ఇచ్చాను అనమాట. ఓవరాల్గా శారీ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంది. బాడీకి బుట్టీస్ కూడా నేను 2 కలర్స్ ఇచ్చాను అనమాట. పర్పుల్ అండ్ గోల్డ్ షేడ్ ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంటుందండి. ఇది బార్డర్, ఓన్లీ బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ట్రయాంగిల్ షేప్లో లైన్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఉంటుంది. ఎల్బో హ్యాండ్ పైన ఇది షార్ట్ హ్యాండ్ వరకు ఇలా వస్తుంది. తర్వాత పైన వచ్చేసి బుట్టీస్ ఇచ్చాను అనమాట. ఇలాగా ఫ్రంట్ పార్ట్ వచ్చి సేమ్ ఇది. ఇలా డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్. ఇది కాటన్ సిల్క్ తీసుకొని వేసామండి. శారీలో బ్లౌజ్ కాదు. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో ఏదో ఒక కలర్ తీసుకొని వేయమన్నారు. మనం ఇందులో ఈ పీకాక్లో ఉండే ఈ పింక్ షేడ్ తీసుకున్నాను అనమాట క్లాత్. ఇక్కడ అన్ని పీకాక్స్ వచ్చాయి కదా, సో పీకాక్ ఉంటే బాగుంటుంది అనిపించి పీకాక్ వేసాను. చూడండి ఇలా వేసాను. ఈ డిజైన్ చాలా అంటే బాగా, అంటే కొంచెం ఎక్కువ, అంటే మరీ ఎక్కువ టైం పట్టదు, కాకపోతే బ్రైడల్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం థ్రెడ్ కటింగ్ ఉంది, చిన్నగా ఉన్నాయి కదా, ఇలాంటివి ఉన్నవి ఏమవుతుందంటే కొంచెం టైం టేకింగ్. వీటికి ఇంత కొంచెం నాటు పడేసి మరి పక్కకు వచ్చేస్తుంది కదా, ఆ ఒక్కటి కొంచెం థ్రెడ్ కటింగ్ చేయాలి. మిగతా అంతా కరెక్ట్గా ఉంది. స్టోన్ వర్క్ ఏం చేయలేదండి. శారీలో ఉండే ఈ గ్రీన్ ప్లస్ ఇందులో ఉండే బ్లూ షేడ్ ఇచ్చాను. ఇక్కడ బ్లూ చూసారా, ఇక్కడ బ్లూ, ఇది శారీ కలర్. శారీ బ్లౌజ్ వచ్చేసి పింక్. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ ఎలాగైనా వేసుకోవచ్చు. దీనికి షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి దీనికి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ అయితే ఇంతవరకు యూజ్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ అంటే ఇందులో ఉండే ఫ్లవర్స్ ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట పైన వరకు. ఇలా 2 పీకాక్స్, కాకపోతే చాలా నిండుగా కనిపిస్తుందండి ఈ డిజైను. ఎక్కువ టైం పట్టదు. మామూలుగా బ్రైడల్ డిజైన్స్కి పట్టే అంత టైం కాకుండా పర్వాలేదు, లిమిటెడ్ టైం పడుతుంది. ఈజీగా వేసుకోవచ్చు. డైలీ ఒక 2 అయితే వేసుకోవచ్చు అండి ఇవి. కానీ చూడడానికి లుక్ వైజ్ మాత్రము చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఇలాగా ఇదైతే సెకండ్ బ్లౌజు. నెక్స్ట్ ఇంకొకటి శారీ వచ్చేసి ఇలా ఉంది. చూసారా, శారీ ఇలా ఆఫ్ వైట్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ అనమాట మిక్సింగ్. బార్డర్ వచ్చి ఇది కూడా అంతే, పీకాక్స్ ఇలా ఉన్నాయి, 2 పీకాక్స్. ఇందులో ఉండే ఈ కలర్ తీసుకున్నాను నేను. ఇది పింకే, ముందు చూపించిన పింక్ కాకుండా కొంచెం పింక్లో షేడ్ వేరేది. ఇది ఈ కలర్ అయితే చాలా డీసెంట్ లుక్ వచ్చిందండి. కలర్ కాంబినేషను గోల్డ్ పక్కన క్రీమ్ వేస్తే కనిపించదు అనుకుంటాం కదా, ఈ గోల్డ్ పక్కన ఇక్కడేమో క్రీమ్ వేసాను, ఇక్కడ వచ్చేసి లైట్గా స్కిన్ కలర్ వేసాను శారీలో కలరు. కానీ ఓవరాల్ లుక్ అయితే చూడండి. ఇది నేను స్టిచ్చింగ్ చేయలేదు, ముందుదైతే నేను స్టిచ్చింగ్ చేశాను. ఇంకొకటి చెప్పాలి మీకు స్టిచ్చింగ్లో. ఇప్పుడు మీకు కొంతమందికి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు ఇదేమో ఇది తగ్గించడానికి అవ్వదు. ఈ లెంగ్త్ తగ్గిస్తే నెక్ డీప్ కూడా తగ్గుతుంది. సో ఇది తగ్గించడానికి అవ్వదు. మీరు కావాలి అంటే కింద ఈ పీకాక్స్ కట్ అవ్వకుండా ఈ కింద పార్ట్ మాత్రం కొంచెం కట్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ పైన పార్ట్ కట్ చేయొచ్చు. నేను అలాగే కుట్టాను ఈ బ్లౌజ్కి. చూడండి, జస్ట్ ఇలా రౌండ్ తీసుకున్నాను అనమాట. ఇలా పైకి తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి నెక్ డీపు, నెక్ అదే మీన్స్ డీప్ తగ్గుతుంది. వీళ్ళకి డీప్ ఉండాలి. అందుకని ఏం చేశానంటే పైన మామూలుగా షేప్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కింద అయితే చాలా లిటిల్ బిట్ కొంచెం కట్ అయింది. అలా కట్ చేసుకుంటే మీకు ఈ స్పేస్ తక్కువ ఉన్న సెట్ అయితే మనకు మెయిన్గా ఈ 2 పీకాక్స్ కట్ అవ్వకోకుండా స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట.
ఇదైతే చాలా బాగుందండి లుక్ వైజ్. ఇలా ఈ చాలా డీసెంట్ లుక్ వచ్చింది చూడండి. ఇదైతే పెళ్లి కూతురు శారీ లాగానే అనిపిస్తుంది చూడడానికి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి ఇది షార్ట్ హ్యాండ్ వేసాను, ఎల్బో హ్యాండ్ వేయలేదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇదైతే ఇంకొకటి. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ డిజైన్ 2 సార్లు అంటే 2 కలర్ కాంబినేషన్స్లో ఎలా కనిపిస్తుంది అన్నది చూపిస్తాను. ఇది చూసారా, ఇది చూడండి. ఇదే డిజైన్, సేమ్ డిజైను ఈ కలర్ మీద. ఇదైతే ఒక డిజైను. దీనికి స్టోన్ వర్క్ చేశాను. ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఫ్రంట్ కూడా ఇలాగ ఉంటుంది. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఈ డిజైన్ అయితే చాలా నంబర్ ఆఫ్ బ్లౌజెస్కి వేసానండి. చాలా ఎక్కువ వేసాను. చాలామందికి ఇలా పిక్స్లో చూడడం కంటే డైరెక్ట్గా ఈ డిజైన్ చాలామందికి నచ్చుతుంది. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే ఓకే, ఎందుకంటే ఈ విడత ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఉంటుంది. కొంతమందికి ఇంత వెడల్పుగా వద్దు అనుకుంటారు కదా, చిన్నగా అంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెసే కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళైతే ఇది వద్దంటారు. హెవీగా కనిపించాలన్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది. దీనికైతే స్టోన్ వర్క్ చేయలేదు. ఇలా ఉంది డిజైన్. 2 సేమ్ డిజైనే, కానీ మీ కలర్ వేరియేషన్ కోసం చెప్తున్నాను. దీంట్లో రెడ్, బ్లూ, ఎల్లో, గోల్డ్ ప్లస్ ఎల్బో హ్యాండ్. దీంట్లో ఏమో ఇది పీచ్ కలరు, మెరూను, కాఫీ కలరు, అంతే. ఈ కలర్స్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్, స్టోన్ వర్క్ లేదు. ఇలా ఉంది. ఇవే అండి ఈరోజు అయితే డిజైన్స్. చాలా చిన్న వీడియో అండి. వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.